ప్రసన్న నీ అవినీతి చిట్టా విప్పమంటావా? వైసీపీ నేతలపై కేసు నమోదు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మంత్రి సమీక్ష. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ. ప్రసన్న ఒక్క గొంతు నొక్కితే 10 గొంతులు లేస్తాయి. అటెన్షన్ కోసం క్యాప్షన్ పెడితే అవినీతి మరక వేస్తారా? మీరు మాట్లాడింది తప్పులేదా? ఒక పార్టీకి సంబంధించిన విషయం క్రమశిక్షణ గల నాయకుడు బహిరంగంగా సలహాలు ఇవ్వచ్చా? 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక్క క్యాప్షన్ కే ఉలికేందుకు? దీనికి అవినీతి మరక వేయటం సమంజసమేనా? నీ అవినీతి చిట్టా విప్పమంటావా? ప్రసన్న జగన్ కు జలక్, మోడీకి జై కొట్టిన ప్రసన్న అన్న క్యాప్షన్ పెట్టింది ఛానల్ 9. మీరు సలహా ఇచ్చారన్నామే తప్ప మీరు ధృవీకరించారని ఎక్కడా చెప్పలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి మాటల్లోనే విధా. చాలా బాగా చేశాడు, సైలెంట్ గా చేశాడు. ఉగ్ర స్థావరాల మీద 2 మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు. భారతదేశం సత్తా ఏందో చూపించారు. అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం. మోడీ గారు ముందుండి నడిపించారు. ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది, నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు. ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో, మోడీ అంటే ఏందో చూపించాడు కదా. అది భారతదేశం ఘనత. నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు. నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజాబలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు. నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. జగన్ కు జలక్, మోడీకి జై కొట్టిన ప్రసన్న అనే వార్తపై కోవూరులో స్పందిస్తూ 5,000 తీసుకుని ప్రసన్నకుమార్ రెడ్డికి ఎదురు లేదు, ప్రశాంతమ్మది ఏమీ లేదు అని రాస్తారు. 10,000 తీసుకుని ప్రశాంతమ్మకు అనుకూలంగా వార్తలు పెడతారు అని ఆరోపించిన ప్రసన్న ఎన్ని వేలు తీసుకుని పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడికి జొన్నవాడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని వైసీపీ నాయకులను వదిలేసి మీరిచ్చారో గుర్తు చేసుకోండి. గండవరం ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పదవిని ఎన్ని వేలకు బెల్లం వెంకయ్యకు అమ్మారో గుర్తు చేసుకోండి. వైసీపీ అధికారంలో ఉండగా మీరమ్మిన 2 పదవుల గురించి మాత్రమే చెబుతున్నా. మరోసారి మీరు వ్యాఖ్యలు చేస్తే మొత్తం చిట్టా విప్పే అవకాశం లేకపోలేదు. 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి మీడియా సమావేశాల్లో అధినేతలకు వ్యతిరేకంగా సలహా ఇవ్వకూడదని తెలీదా? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ఒక క్రమశిక్షణ లేకుండా మీడియా పార్టీ పొత్తులపై సలహాలు అంతర్గతంగా మాట్లాడుకోకుండా మాట్లాడొచ్చా అన్న విషయం మీకు తెలీదా? మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తాం. ఇట్లా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు. నేను జగన్ గారు బాగుండాలి, మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి, కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది, బీజేపీలోకి ఏంది. ఇప్పటికి 2 దఫాలు చెప్పాను నేను. ఈ నియోజకవర్గంలో 2 దగ్గరలా నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోనే ఉంటాను అని చెప్పా. నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్ తోనే కొనసాగుతాడు అని చెప్పున్నాను. నాకు లేని దురద మీకెందుకయ్యా? ఎవరు డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు మీకు? నేను ఇంటికి పోతాను, కొద్ది రోజులు జనసేనలోకి పోతున్నానని పెట్టారు. పోయి నేను దాంట్లోకి వెళ్ళాలన్నా? నాకు అవసరమా? ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు, రాసుకోండి, ఏమి రాసుకుంటారు. సిపిఎం లోకి పోతానని రాసుకోండి, సిపిఐలోకి పోతాను, మీ ఇష్టం కదా. మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా. బాగుండదు కదా. ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నన్ను అడగాలి. హెచ్ఎన్ అయిన వాళ్ళు ఉన్నారు, వచ్చి అడిగారు,
అన్నా మీరు బీజేపీలోకి వెళ్తున్నారంటే అని అడిగినారు. నేను ఖండించాను. అట్లా వచ్చి అడగండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్కి జలకేంది. నేనన్నా నా కొడుకన్నా చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి, చాలా గౌరవిస్తాడు, చాలా మర్యాద ఇస్తాడు. మొన్న ఎలక్షన్స్ లో కూడా ఎవరికి చెయ్యింది నాకు చేశాడు. ఇంకేం కావాలి నాకు? మంత్రి పదవి ఇవ్వలేదు అంతే కదా. ఏమి ఎత్తుబారం ఆ మంత్రి పదవి లేకపోతే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. నా తర్వాతనే ఫ్యాన్ గుర్తు వచ్చింది. విజయమ్మ గారి తర్వాత రెండో ఎమ్మెల్యే నేను. బీజేపీని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను బహిరంగంగా మీడియా సమావేశాల్లో ఆకాశానికెత్తి మీరుంటున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహా అంటూ ముక్తాయింపు ఇచ్చి మాట్లాడిన మీతో మరో వివరణ ఎందుకు? మీరు సలహా ఇచ్చిన మాట వాస్తవం, మేం సలహానే చెప్తాం, అటెన్షన్ కోసం మాత్రమే క్యాప్షన్ పెట్టాం. ఆ విషయాన్ని 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు గ్రహించలేకపోయారా? సార్, మీరు చేసే చిత్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే మీరు రోజుకు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజా బలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు. నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుపై అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో కూటమి ప్రభుత్వం గొంతు నొక్కాలని చూస్తోందని, కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై తాము ఎప్పటికప్పుడు తమ గొంతు వినిపిస్తూనే ఉంటామని, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటామని వారన్నారు. రేపటి రోజున మా పార్టీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం చాలా దారుణం. ఈ అరెస్టుకి ముస్లిం అందరూ ఏకఖండంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ, పార్టీని బలహీనపరచడం అంటే ఇంకా ఎంతోమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇలాంటి మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల పాలన మీద సూపర్ 6 పథకాలు మీరు చెప్పినారు, అది అమలు చేయండి, ప్రజలకి మంచి చేయండి. ఒక్క పథకమైనా ఈరోజైనా మీరు ఇచ్చారా? ఇంతవరకు ఒక్క పథకం ఇవ్వకుండా దాన్ని మళ్లించడానికి మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు, తప్పుడు కేసులు, బయటకు వస్తున్న బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం, ఇలాంటి సిగ్గుమాలిన చర్య. ఇలాంటి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ నాయకులు కానీ కార్యకర్త కానీ ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరాచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తాం. మీరు చేసే అరాచక పాలనకు ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా తిరగబడుతున్నారు. తప్పకుండా మీరు చేసే ఈ అరాచకాలకు ఈరోజు అని మీరు చేస్తున్నారు. తప్పకుండా రేపు ఒక రోజు వస్తుంది, మా ప్రభుత్వం కూడా వస్తుంది. ఇలాగే మీరు ఇలాంటి అరాచక తప్పుడు కేసులు పెట్టుకుని పోతే రేపు మీ పరిస్థితి ఏంటి గుర్తించుకోండి. తప్పకుండా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు దాన్ని ప్రజలకి మీరు చేసే మంచి పని ఏమైనా ఉంటే చెప్తాం. తప్పుడు మీరు హామీలు అమలు చేయకుండా దాన్ని మళ్లించడానికి ఈ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ వందల వేల గొంతులు మీకు ప్రశ్నిస్తాయి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. కోర్టు ద్వారా తప్పకుండా మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గారిని నిజాయితీగా బయటికి వస్తారు. తప్పకుండా మీరందరూ ఒక రోజు అనేది వస్తాయి. తప్పకుండా మీరందరినీ
ఆ రోజు మీ పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇలాగే మీరు ప్రతి ఒక్క నాయకుల మీద కార్యకర్తల కేసులు పెట్టుకుంటే మేమే స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కూడా తిరగబడుతున్నారు కూటమి ప్రభుత్వంపై. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చూస్తున్నాం, ఒక్క హామీ దాని గురించి మాట్లాడకుండా కేసుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన గత ప్రభుత్వాన్ని చెప్పుకోవడం, వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనే ఆలోచనల మీద ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి పరిపాలన చేయడం, వాళ్ళకి మంచి చేయడం అనేది ఆలోచించడం లేదు. తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మీరు కేసులు పెట్టి ఇరికించాలనుకుంటే నాయకులు కార్యకర్తలు అంతమంది బయటకు వచ్చి మీ మీద తిరగబడతారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మీకు తిరగబడుతున్నారు. ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇంతవరకు 1 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏ పథకం కూడా మీరు ఈ రోజు వరకు ఇవ్వలేం లేదు. ఫ్రీ బస్ అన్నారు, అమ్మఒడి అన్నారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మీరు చెప్పి ఈరోజు ఒక్క పథకం కూడా మీరు చేయలేదు. తప్పకుండా అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అందరూ కాకాని గోవర్ధన్ గారికి అండగా ఉంటాం. తప్పకుండా ఆయనకి తొందరలోనే బయట వస్తారు. తప్పకుండా అందరూ కలిసికట్టుగా టీడీపీ ప్రభుత్వం కానీ అలాగే కూటమి ప్రభుత్వం మీద అందరూ ప్రజలందరూ తిరగబడడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీ భరతం 1 సంవత్సరంలో మీ పాలన బయటపడిపోయింది. మీరందరూ ఈరోజు ప్రజల మీద మంచి చేయాలా ఏది అని ఆలోచించాలని మనసుగా కోరుకుంటూ మన వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్కి ముస్లిం అందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం. కాకాని గోవర్ధన్ తప్పు చేసింది ఏ విషయంలో? మీరు అక్రమాలు చేస్తున్నారని, మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు చేసే హరాచకాలకి గొంతు లేవనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు మానవ పదార్థాలు సృష్టిస్తున్నారంట. ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన సృష్టించడానికి? కాకాని గోవర్ధన్ ఒక కాలేజీలో ఉన్న వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారమైన పని చేస్తాడా? ఏమండి, నెల్లూరు ప్రజలకు తెలియదా? ఆనం కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో. అదే విధంగా నల్లపరెడ్డి కుటుంబం గారు రాజకీయాలు చేశారు, నేదురుమల్లి కుటుంబం రాజకీయాలు చేసింది, మాగుంట కుటుంబం చేసింది. కానీ ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నామంటే అది ఒక ఇప్పుడే చూస్తున్నాం. ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది. ఈ రోజు నెల్లూరులో మర్డర్లు నడుస్తున్నాయి. ఈ రోజు నెల్లూరులో మానవ పదార్థాలతో 2 వీలర్లో పోతున్నారు, గంజాయి అమ్ముడు పోతుంది. ఇవన్నీ మనం చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదండి? ఈరోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడుతున్నారంటే, అన్నా సోమిరెడ్డి అన్న, నీకు కుటుంబం లేదా? మసాజ్ పార్లర్లో దొరుకుతారు. ఏందండి ఇది? ఏంది ఇది మాటలు? అన్న, కాకాని గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది, ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఉన్నాయి, మనవాళ్ళు ఉన్నారు. మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్లో దొరికాడు. ఏంది ఇది? క్యారెక్టర్ అసాసినేషన్ ఏంది ఇది? ఎంతవరకు సమంజసం? కేసులు పెడుతున్నారు, గొంతు విప్పితే కేసులు పెడుతున్నారు. కేసులతో భయపడతాం అనుకుంటున్నారా? ఒక IAS IPS ఉండేది, మా మెమోరాండం తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా? మొన్న ప్రతాప్ రెడ్డి అన్న మీద 307 మర్డర్ అటెంప్ట్ టు మర్డర్, ఆయన చీమన్ కూడా కొట్టాడు ఆయన మీద. నిన్న రిప్రజెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద, అసలు ఆయన రాలే, మా సిద్దిక్ భాయ్ ఆయన మీద, మస్తాన్ భాయ్ మీద. ఏందయ్యా ఇదే? ఇంత ఘోరమా? అయ్యా సిఐ గారు, ఈరోజు నువ్వు పార్టీల్ని చూసుకొని ఆ విజయభాస్కర్ రెడ్డి గారిని, నారాయణ గారిని, ఎవరినైనా రూరల్ ఎమ్మెల్యేనా కానీ అని భయపడి చేస్తున్నామేమో. రేపు అనేది మనది కూడా వస్తుంది. సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే అసలు ఎక్కడ మెమోరాండం కలెక్టర్ గారికి ఇవ్వకూడదా? 1000-2000 మంది ఉంటే 2 కనపడ్డారా మీకే? ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు. మా మాజీ జిల్లా అధ్యక్షుడు అతని ఇల్లు కట్టుకుంటే పొక్లైన్ మిషన్ తీసుకుని వచ్చి కొట్టడానికి పోతారు మీరా? ఏందా ఇది? ఇది కరెక్టా? ఎంత ఘోరం ఇది! రేపు ఒక్క మాట చెప్తున్నాను సార్, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్? మీరు ఎవరికి పని చేస్తున్నారు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు? మీరు
మాకు చేయాలి సార్. మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కాదు సార్ సపోర్ట్ చేయాల్సింది, మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికే సార్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్. ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నావు. ఈరోజు మీరు వేస్తారేమో కేసులు, ఓకే, రేపు మా మీద ఎన్ని వేస్తారో, ఇప్పుడు నా మీద వేస్తారో, ఇక్కడ ఉండే అందరి మీద వేస్తారేమో. ముస్లింలు ఒక్కసారి ఉద్యమం కానీ తీస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ రెడ్ బుక్ కాదు కదా, ఒక్కసారి సిఐ గారు మీరు తెరివి చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ అన్న కుటుంబానికి ఖచ్చితంగా నిలబడుతుంది. అదే విధంగా ఇక్కడ ఎవరు మీదైనా కేసు పెడితే వాళ్ళ కుటుంబాలతో నిలబడుతుంది అని చెప్పదలుచుకుంటూ, నారాయణ సార్ చేసే అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాం. ఒక్క కాకాని గోవర్ధన్ గొంతే కాదు, వేల గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ, ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చినా ఇది భయపడిపోయే పార్టీ కాదు. బాహుబలిలో బళ్ళల దేవ సైన్యం కాదు రాజా, బాహుబలి సైన్యం జగన్మోహన్ రెడ్డి సైన్యం. గుర్తు పెట్టుకోండి, జగనన్న బాటలో మేము నడుస్తాం, జగనన్న కోసం ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పుతాం, రాబోయే రోజుల్లో ఇంకా విప్పుతామని చెప్పదలుచుకుంటూ, ఈ రోజు కేసులు పెట్టినంత మాత్రం మేము భయపడేది కాదు, ఇంకా మాట్లాడతాం, ఇంకా చేస్తాం. మీ అవినీతి మొత్తం సూపర్ 6 మీరు ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ, ప్రశ్నించే గొంతుకుల్ని ఎన్నాళ్ళని ఆపగలరు? ప్రభుత్వం, ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, మీరేదో హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చండి, ప్రజలకేదో మంచి చేయండి, మీరు మంచి అనిపించుకోండి. ఇదేంటండి ఈ కేసులేంటి? నిన్నైతే కలెక్టరేట్ దగ్గర ధర్నాలో నేను పాల్గొన్నానంట. ఆ టైంలో నేను నిద్రపోతుంటాను. వాస్తవంగా నాకు ఉదయం సాయంత్రం లేస్తే నా పిల్లోడు తోకలాగా, నేను ఎక్కడ బయటికి పోను. ప్రెస్ మీట్ చూసిన తర్వాత, నేను యూట్యూబ్లో చూసిన తర్వాత తెలుసుకున్నాను. ఉదయాన్నే మా బామర్ది ఫోన్ చేసి, ఏంది బావగారు నీ పేరుంది అంటే, నాకు తెలియదయా అన్న. ఇలాగే ఉంటాయి సార్ కేసులు అంటే, కాస్త చూసి పెట్టండి సార్. అయితే ఒకటి సార్, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మనం చేసే పాపాలు మన తరాలను వెంటాడతాయి. మా వాళ్ళు చెప్తుంటారు, మా తరంలో ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎవరిని అల్లాడించాడంట. నా పిల్లలు ఇద్దరు మతిస్థిమితం లేని వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అది. ఇదే మన తరాలను వెంటాడదు సార్ మనం చేసే పాపాలని. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, ఏదో హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చే దిశగా ప్రజాభిమానాన్ని పొందే విధంగా చేయండి. కానీ ఇలాంటి అక్రమ కేసులు బడాయిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీ నిర్వీర్యం కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఇబ్బందిని చూసి పోయేవాళ్ళం కాస్త, మేమంతా కుటుంబ సభ్యులం, కుటుంబంలో ఎవరికి జరిగినా అందరికి జరిగినట్టే. కాబట్టి కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తాం, కానీ కుటుంబాన్ని వదిలిపోయేది ఉండదు. కాబట్టి దయచేసి మీ యొక్క ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఇచ్చేయండి. సోమిరెడ్డి గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి 6 సార్లు ఆయన ఓడిపోయారు. మొన్న గాలిలో జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మొత్తం కలిసిన తర్వాత కాగా అన్న తక్కువ ఓటులతో ఓడిపోయారు. ఆయన అనుకుంటున్నారు నేను మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి. నువ్వు మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలా. మంచి పనులు చేసి చెప్పారు కదా 6 అది హామీలు, అమ్మ ఒడి ఇస్తాను, గ్యాస్ ఫ్రీ ఇస్తాను, బస్సు ఫ్రీ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పి, వాలంటీర్ని 10,000 రూపాయలు ఇస్తాను, ఆటో వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తాను, చదువుకునే పిల్లకాయలకి 1,500 నెలకి ఇస్తానని చెప్పారే. ఆ హామీలు అన్నీ ఇస్తే మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు. జైలుకి పంపేస్తే ఓట్లు కాదు వేయాల్సింది, ఇంకోటి వేస్తారు మీకు తొందరలో. మీరు అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు. ఇది కాకాని గోవర్ధన్ అన్న కుటుంబానికి మేమంతా మైనార్టీస్ అంతా సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి. ఏ రోజు కూడా మంచి పనులు చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు. అట్టా కాకుండా జైలుకి పంపించేస్తే ఎవరు మిమ్మల్ని క్షమించరు. ఇది అందరు జనాలు ఆలోచిస్తూ ఉంటారు, మేధావులు అందరూ ఉన్నారు. మా నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేని జైలుకి పంపించింది దాఖలు లేవు. పెద్ద వాళ్ళు ఇక్కడ చేశారు. బీజేపీ వెంకయ్య నాయుడు అన్న కానీ, జనార్దన్ రెడ్డి అన్న కానీ, వివేక్ అన్న కానీ, రామనారాయణ రెడ్డి ఇప్పుడున్న టీడీపీలో రామనారాయణ రెడ్డి అన్న కానీ,
నారాయణ సార్ కూడా ఎంతమంది ఎప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యేలకు ఎవరికి జైలుకి పంపించలే. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో సోమిరెడ్డి గట్టిగా పట్టి ఇప్పుడేదో టైం బాగుండి నేను గెలిచేశాను, నన్ను ఏంటంటే నన్ను జైలు పంపించేసి అడ్డం ఉండడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పు. భిన్న ఆయన కూడా కాకండి కూడదన్న తొందరలోనే జైలు నుంచి బయటకు వస్తానని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. తన క్యాంపు కార్యాలయంలో మెప్మా మహిళలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మార్ట్ సిటీగా ఉన్న నెల్లూరుని మైపాడు సెంటర్లో 200 షాపులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామన్నారు. అయితే ప్రతి మహిళకు తన వంతు కూడా 1 లక్ష రూపాయలు సాయం చేస్తానని మంత్రి నారాయణ ప్రకటించారు. కనీసం 500 మంది అన్న చిన్న చిన్న పెద్ద వ్యాపారాలు ఒకేసారి రావు. చిన్న వ్యాపారం తీసుకుంటుంటే ఫ్రీగా దాని దృష్టిలో పెడితే మీరు కష్టపడి చేస్తున్నారు. ఎవరికైనా ఇష్టం లేకపోతే మేడం చెప్పేసి క్యాన్సిల్ చేసి పంపిస్తాను. చిల్లర ఇంట్లో ఓకే ఫాస్ట్ ఫుడ్ ఇక్కడే కూడా తెలుసుకున్నాం. అదే నువ్వమ్మా అదే ఇక్కడే నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ పర్మిషన్ విషయాలపై పలు సూచనలు చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉండి అనుమతులు అడిగితే వెంటనే అప్రూవల్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పలు విషయాలపై అధికారులకు క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఒక లేఅవుట్ తీసుకోవాలన్నా ఒక బిల్డింగ్ అప్రూవల్ తీసుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను నేనే. అన్ని డాక్యుమెంట్స్ ఉండి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వితిన్ 1 మినిట్లో పర్మిషన్ వచ్చేది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా వాటిని అన్నిటి రివైజ్ చేసాము. తర్వాత ప్రాక్టికల్గా రియల్గా కింద గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు ఏందనేది అటు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్జలత గారు, నేను అటు విశాఖపట్నంలో లాంగ్ పెండింగ్ ఉన్న కేసులను పిలవటం, వాళ్ళతో డిస్కస్ చేసాం. పాలకొల్లు చేసాం, మచిలీపట్నం చేసాం, నెల్లూరులో చేసాం. ఇట్లా అనేక మున్సిపాలిటీస్లో లాంగ్ పెండింగ్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్స్ కొన్ని చేసాం. 5 అంతస్తుల పైన బిల్డింగ్స్ కానీ పర్మిషన్స్ లిబరలైజ్ చేసాం, లేఅవుట్స్ చేసాం. 5 అంతస్తుల లోపల ఉండే బిల్డింగ్లు కూడా మరొక 2 రోజుల్లో లిబరలైజ్ చేయబోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత కట్టుకునే వాళ్ళు సిస్టమేటిక్గా కట్టాలా. ఏ పర్మిషన్ అయితే తీసుకుంటారో దానికే కట్టాలా. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కానీ అర్బన్ అథారిటీస్లో కానీ ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటారో దాని ప్రకారం కట్టండి. రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. తర్వాత ప్రతి వారం ఆల్మోస్ట్ నేను నెల్లూరు వస్తున్నాను, 2 రోజులు ఉంటున్నాను. వచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని వాళ్ళ టీంని అందరిని రమ్మంటున్నా. వాళ్ళని వచ్చి ఏదైతే షార్ట్ ఫాల్స్ అధికారులు వేస్తారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయమంటున్నా. షార్ట్ ఫాల్ వేశారు కదా, మీరు ఎందుకు ఫిల్ చేయలేదు, మీకున్న ఇబ్బందులు ఏందనేది. ఈరోజు కూడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్జలత గారు వాళ్ళ టీం వచ్చారు. ఈరోజు ఎంతమందిని పిలిచారు కూడా మొత్తం ఒక 30 మందిని పిలిచారు. ఈ షార్ట్ ఫాల్ ఇచ్చిన వాళ్ళలో లాంగ్ పెండింగ్ ఉండే 30 మందిని పిలిచారు. వాళ్ళల్లో ఇవాళ 16 పర్మిషన్స్ ఇచ్చారు. బిల్డింగ్స్ 16 మందికి క్లియర్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇప్పుడే నేను ఒక 6 మందికి ఇచ్చాను ఆర్డర్స్. అదేవిధంగా లేఅవుట్స్ తీసుకుంటే 2 లేఅవుట్స్కి పర్మిషన్ ఇచ్చారు. మొత్తం 6 2 వచ్చి నుడాలా ఇచ్చారు, 4 వచ్చి మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న లాంగ్ పెండింగ్ ఇచ్చారు. ఈ విధంగా ఈరోజు 16 + 6 22 మందికి ఏదైతే షార్ట్ ఫాల్స్ పెండింగ్ ఉండే అవి క్లియర్ చేశారు. నేను ఆ మొత్తం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో
213 పెండింగ్ ఉన్నాయి లాస్ట్ 1 ఇయర్ నుంచి. గత 1 ఇయర్ నుంచి షార్ట్ ఫాల్స్ వేసి అవి క్లియర్ కాక 213 ఉన్నాయి మొత్తం. అదే డైరెక్టర్ గారికి చెప్తున్నాను, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో షార్ట్ ఫాల్స్ గత 1 ఇయర్లో ఇన్ని ఉన్నాయి. 1 ఇయర్కి ముందు ఇన్ని ఉన్నాయి. 1 ఇయర్కి ముందు తీసుకుంటే 2095 ఉన్నాయి. 2095 మంది అప్లై చేశారు, షార్ట్ ఫాల్స్ వేశారు. వాటి గురించి అటు టౌన్ ప్లానింగ్ కూడా పట్టించుకున్నట్లేదు, అటు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. బహుశా బిల్డింగ్లు కట్టేసే ఉంటారు నాకు తెలిసి వాళ్ళు సగం మంది. దాని మీద కూడా మేడంకి చెప్తున్నా, ఫిజికల్గా విజిట్ చేసి నెక్స్ట్ టైం నుంచి రాగానే కొన్ని బిల్డింగ్స్ని ఫిజికల్గా విజిట్ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోమంటున్నాను. మేము హరాస్మెంట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇబ్బంది పెట్టేదటికైతే 40 అడుగులు మినిమం రోడ్డు ఉండాల్సిన లేఅవుట్స్ని 30 అడుగులు చేయను. పర్మిషన్ 40 అడుగులు తీసుకుంటున్నారు, లేఅవుట్ వేసేది 30 అడుగులు వేస్తున్నారు. మళ్ళీ బిల్డింగ్ అప్రూవల్కి వచ్చేళ్ళకే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటంలా. ఎందుకంటే రోడ్డు 40 అడుగులు లేని ఎవరు. అవన్నీ స్టడీ చేసి ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద పేపర్ మీద అన్నీ స్టడీ చేసి ఎన్నో డెసిషన్స్ తీసుకున్నాం. బహుశా ఇన్ని డెసిషన్స్ భారతదేశంలో ఎవరు తీసుకోవాలా, ఏ రాష్ట్రం కూడా. అన్ని రాష్ట్రాలలో ఉన్న టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీని స్టడీ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎప్పుడు చెప్పినా ఒకటే, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. 10 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసిపోయింది. ఖజానా ఖాళీ. రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలన్నా ఖచ్చితంగా ఖజానా ఫిల్ కావాలి అంటే వ్యాపారాలు చేయాలి. డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఎంత రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే, ఎంత బిల్డింగ్స్ కడితే ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఒక బిల్డింగ్ కట్టమంటే, ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే కనీసం ఒక 25 మందికి ఉపాధి కలుగుతుంది. అందులో ప్లంబర్స్ అవసరం, ఎలక్ట్రీషియన్స్ అవసరం, బేల్దారులు అవసరం, కూలి వాళ్ళు అవసరం. అంతేకాకుండా అక్కడికి మెటీరియల్ మళ్ళీ ఇటుక కొనాలి, ఇసుక కొనాలి, స్టీల్ కొనాలి. వాటి మీద ట్యాక్స్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, జిఎస్టీ. ఇలా ఒక బిల్డింగు ఒక 4 అంతస్తులు, 3 అంతస్తులు, 5 అంతస్తులు కడుతుంటే అనేక మందికి ఉపాధి వస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్కకి ట్యాక్సులు వస్తాయి. కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేటు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి. అనుమతులు సులభతరం చేయండి. అనుమతుల విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రతి నెల చెప్తున్నారు. లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ కావచ్చు. ఆ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రాష్ట్రాలను స్టడీ చేసి లిబరలైజ్ చేశాము. ఇంకా కూడా రేపు బుధవారం లోపల మళ్ళీ ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలో వస్తున్నాయి. 5 అంతస్తుల లోపల ఉండేవాడికి లిబరలైజ్ చేస్తున్నాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత మీరు ఇంకా డీవియేషన్ చేసి కడుతున్నారంటే మీకే ఇబ్బంది. ఒక అధికారి పర్మిషన్ ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో అధికారి వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతాడు, మళ్ళీ ఇంకో అధికారి వస్తే ఇబ్బంది పెడతాడు. ఒక నాయకుడు చెప్పి పర్మిషన్ ఇస్తాడు, మరో ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతారు. అందువల్ల దయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. దాని ప్రకారం పర్మిషన్ అప్లై చేసి మీరు బిల్డింగ్లు కట్టుకోండి, లేఅవుట్ చేసుకోవాల్సిందిగా చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. లేఅవుట్స్ వేయటం అంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటే. మీరు బిల్డింగ్ కట్టుకోవటం, మీ సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారన్నా అది కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడినట్టే. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై మరో కేసు నమోదైంది. చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో 10 మంది నిందితులుగా ఉన్నారు. నెల్లూరు సిటీ, సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ నాయకులపై ఈ కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకాని పూజిత, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరుగా మురళితో పాటు వచ్చిన వారు శాంతికి భంగం కల్పించారని ఈ కేసు నమోదైంది.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ మేరిగా మురళి, వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితలు కార్యకర్తలతో వచ్చి కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారితో వచ్చిన వారు ప్రజలకు అశాంతి కలగచేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని సుమోటోగా చిన్నబజార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ఎం భాష ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. సిఆర్పిసి 145/2025లో సెక్షన్ 189/2/124 రెడ్ విత్ 190 కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన వైసీపీ నాయకులు మందల వెంకటశేషయ్య, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, రావుల ఇంద్రసేన గౌడ్, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షేక్ అబ్దుల్ మస్తాన్, షేక్ సిద్దిక్ భాష, నెల్లూరు నియోజకవర్గంలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్, రావు శ్రీనివాసరావు అలియాస్ ఆర్ఎస్ఆర్, ఎస్కే సత్తార్, మహిళా సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధృవీకరించినందుకు సాక్షులు ఎవరూ ముందుకు రాని పక్షాన చిన్నబజార్ ఎస్ఐ ఎస్ఎం భాష ఫిర్యాదుగా ఉన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మా పార్టీ అధికారంలోకి వస్తే రెండింతలు వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యుడు నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి కుటుంబ సమేతంగా వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోవర్ధన్ రెడ్డి కేసులపై మాట్లాడారు. సీఎం చంద్రబాబు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువనేత నలపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి సతీమణి గీతమ్మ తదితరులు హాజరయ్యారు. మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో అందరూ చూస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. పెద్ద ఆయన దగ్గర నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేసే వ్యక్తి పెద్ద ఆయన. ఆయన కుటుంబంలో పుట్టినటువంటి ఆణిముత్యం గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు కావాలని ఏమీ చేయలేక కక్ష సాధింపుతో ఇటువంటి కేసులు బనాయించి అన్నని లోపల పెట్టించారు. ఇంతకన్నా ఏం చేయగలుగుతారు మీరు? ఈరోజు మీరు చేశారు. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇంత ఎక్కువగా మేము కూడా చేసి చూపిస్తాం కదా, మేము వదిలిపెట్టాం కదా. మీరెంతసేపు ఉదయం లేస్తే రెడ్ బుక్ అంటున్నారు. అందులో ఏముంది? నిజాయితీగా ఉండే వాళ్ళందరినీ కూడా కక్ష సాధింపుగా అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పూనుకుంటున్నారు. ఇంతకన్నా మీరేమీ చేయలేరు. మేము మీరు చేసేదానికన్నా డబుల్గా చేయగలుగుతాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎవరిని వదిలిపెట్టాం చంద్రమోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. నువ్వేదో అనుకుంటున్నావేమో. 5 సార్లు ఓడిపోయి ఈరోజు ఎలక్షన్స్లో గెలిచి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అడ్డం పెట్టుకొని మా గోవర్ధన్ అన్నని అరెస్ట్ చేయించావు. అదే కదా నువ్వు చేసింది. ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు నీ కుమారుడు ఎన్ని చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు? అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అక్రమాలు చేయలేదా? ఎన్ని చేశావో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. అందుకే నిన్ను 5 సార్లు ఓడించారు సర్వేపల్లి నియోజకవర్గంలో. సిగ్గు లేకుండా ఇటువంటి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. నిన్ను కూడా వదిలిపెట్టం. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ఇంత నువ్వు అనుభవించే విధంగా చేస్తాం. నేను కానీ, గోవర్ధన్ అన్న కానీ, మా జిల్లాలో మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలను కానీ నిన్నైతే వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. మా పాప పూజితమ్మ, గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె నిన్న జాయింట్ కలెక్టర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ వేయమనింది. నేను చంద్రబాబుని అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా పాప పూజితమ్మ అడిగిన దాని మీదట మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు, తేలిపోద్ది కదా. మా కుటుంబం ఏమీ తప్పు చేయలేదు కాబట్టే మా బిడ్డ బయటకు వచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరింది. ఇంతకన్నా ఇంకొకటి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారితో చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయించు. అంతే తప్ప అధికారం వచ్చిందని చెప్పి మంచి వాళ్ళని, నిజాయితీగా ఉండే వాళ్ళని, మంచి పేరున్న వాళ్ళని నీ మీద, నీ కొడుకు మీద అక్రమాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని మా గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఓర్చుకోలేక, ఓరవలేక
ఏదో ఒక విధంగా లోపల పెట్టాలి గోవర్ధన్ రెడ్డి గారిని అని పెట్టించారు. ఏం పీకుతారు మమ్మల్ని? ఏం చేయగలుగుతారు మీరు? చిత్తశుద్ధిగా నిజాయితీగా బయటకు వస్తాడు మా గోవర్ధన్ అన్న. మీరు ఎన్ని రోజులైనా పెట్టండి, ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు. కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు. మంచి మనసున్న వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు, చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి, జిల్లాలో పార్టీ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి ఈరోజు కావాలని అక్రమ కేసులు పెట్టించి లోపలేయించారు. ఇంతకన్నా మీరు ఏమీ చేయలేరు. మంచి వ్యక్తి అయినా భగవంతుడు ఉన్నాడు, ఆ కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది. మంచి మనసుతో బయటకు వస్తాడు. మిమ్మల్ని అయితే ఎవరిని వదిలిపెట్టాం. లోకేష్ని కానీ, చంద్రబాబుని కానీ, చంద్రమోహన్ రెడ్డిని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని కష్టాలు పడతారో అన్ని లెక్కబెట్టి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.